ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా మటుకు అన్ని యొక్క గోత్రాలు తెలిసేసుకున్నాం. ఇక చివరిగా ఒక గోత్రం ఉంది. ఏ విషయంలో మనం మాట్లాడుకుంటున్నాం మనందరికీ తెలిసిందే కాబట్టి ఇక దాని విషయం మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా ఈ రోజు నుంచి మనందరికీ కూడా ఈ యొక్క శ్రమ దినాలన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఉపవాసాలు చేస్తున్న మీ అందరికీ దేవుడు బహుబలాన్ని చేకూర్చాలని, మీరు అనుకున్న కార్యాలు రూపం దాల్చాలని, దేవుడు మీకు మధ్యలో తూలిపోకుండా పడిపోకుండా ఆ పట్టుదలనివ్వాలని, శరీరానికి శక్తినివ్వాలని, ఫాస్టింగ్ చేస్తున్న మీ అందరికీ కూడా, ఉపవాస ప్రార్థన మీ అందరికీ కూడా దేవుని నామన వందనాలు చెల్లిస్తున్నాను. చెయ్యాలనుకుంటే చివరిదాకా ఉండండి, లేకపోతే ఆగిపోండి. అటు ఇటు మనసులు నిలబడలేనప్పుడైతే వద్దు, శరీరం బలహీనంగా ఉన్నప్పుడైతే వద్దు. చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో ఆరోగ్యం డౌన్ అవుతుంటే ఎవరు కూడా దాన్ని బలపరచలేరు. కాబట్టి ఇలా నేను చెప్పకూడదు, మీ యొక్క విశ్వాసాన్ని నేను బలహీనపరచకూడదు. అయినప్పటికీ రోజులు బాగోలేవు కాబట్టి అందరికీ అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయి, బీపీలు, షుగర్లు ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి నా వంతుగా చిన్న సలహా ఏదో ఇవ్వాలని అనుకున్నాను అంతే తప్ప దాన్ని ఎవరో పాటించాలని కాదు. ఉపవాసాలు చేసే వాళ్ళకి దేవుడు మీకు ఉన్నతమైన బలాన్ని, శక్తిని, విజయాన్ని కలుగజేయను కాక. ఆమేన్. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనం చూసుకొని ముందుకు వెళదాం. ఇంకా ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేది నేను లాస్ట్ గోత్రం ఇంకా అయిపోయాయి, అంటే గోత్రాలకు సంబంధించి విషయం అయిపోయింది. ఇక మిగతా విషయాలన్నీ కూడా మనం చూసుకుంటూ ఉందాం. కాబట్టి ఈ అన్నట్లో కూడా మనం అన్ని గోత్రాలు చెప్పుకున్నాం. ఒక్క గోత్రం అయితే చెప్పుకోలేదు. ఒక గోత్రాన్ని దేవుడు పక్కన పెట్టాడు అని చెప్పాను. ఈ గోత్రాలు వాళ్ళకి కలపలేదు, ఈ శ్రేష్టతలు వాళ్ళకి కలపలేదు. వీళ్ళే శ్రేష్ఠులు. గోత్రం అంటేనే శ్రేష్టత. ఈ గోత్రంలోని దేవుడు వాళ్ళని కలపలేదు అంటే వాళ్ళు ఇంకా శ్రేష్టత. వీళ్ళే ప్రత్యేకమైన వాళ్ళు, కానీ వీళ్ళు ఇంకా ప్రత్యేకమైన వాళ్ళు. వీళ్ళని ఒక తీరులో దేవుడు అభిషేకించిన వాళ్ళు, కానీ వీళ్ళని ఇంకా అధికంగా అభిషేకించిన వాళ్ళు. ఆ గోత్రం ఎవరు అనగా లేవీ గోత్రికులు. ఆ లేవీ గోత్రికులు ఎవరు అనగా యాజకపు గోత్రము అనగా దేవుడు అభిషేకించి, దేవుడు ఎన్నుకొని, దేవుడు నిర్ణయించుకొని, దేవుడు యొక్క పని కొరకు మాత్రమే నిర్ణయించుకున్న గోత్రమే అతి శ్రేష్టమైన గోత్రము. ఇదంతా మానవులుగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ, వాళ్ళ యొక్క సంసారాన్ని అభివృద్ధి చేసుకుంటూ, వాళ్ళ పిల్లల్ని డెవలప్ చేసుకుంటూ, ఒక మనిషి ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కూడా ఎలా జీవిస్తున్నారు? భర్త, భార్య, పిల్లలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు. ఇదే ప్లానింగ్ భూమండలం అంతా కూడా. అదే రీతిగా అప్పుడు అంతే ఇప్పుడు అంతే. కాకపోతే అందరూ వెళ్ళి సండే ఎక్కడ కూర్చుంటారు? మందిరంలో కూర్చుంటారు. మందిరంలోకి ఎందుకు వెళ్తారు? ఇల్లున్నది, ఏసీలు ఉన్నాయి, ఇన్న సమస్త సదుపాయాలు ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సదుపాయాలు ఉన్నా లేకపోయినా అది మైళ్ళ దూరమైనా, అంగుళం దూరమైనా, అరగుల దూరమైనా ఎందుకు వెళ్ళి అక్కడ కూర్చుంటారు అంటే కనుక మందిరం యొక్క శ్రేష్టత. ఆ శ్రేష్టత అనేది అక్కడ దేవుడు ఉంటాడని. అక్కడ ఎవరో ఉండరు, దేవుడు మాత్రమే ఉంటారు. దేవాలయంలో దేవుడికి మాత్రమే ప్రాధాన్యత, దేవుడికి మాత్రమే అక్కడ ప్రత్యేకత, దేవుడికి మాత్రమే అక్కడ శ్రేష్టత అనేది అందుతుంది. దేవుడికి మాత్రమే అక్కడ మన నోటి నుంచి పూజలు ఆయన అందుకోవాలి, స్తుతులు ఆయన అందుకోవాలి. ఎందుకంటే ఆయన పూజలకు అర్హుడు కాబట్టి. ఒకసారి చెప్పాను నేను, పూజుడు అంటే ఎవరు? పూజింపదగినవాడు, పూజలకు అందుకునేవాడు దేవుడు మాత్రమే అయి ఉంటాడు, ఎవరు పడితే వాళ్ళ కాదు అని నేను చెప్పాను. కాబట్టి దేవుడి స్థానం మానవులకి ఇవ్వకూడదు, మానవుని యొక్క స్థానం దేవుడికి ఇవ్వకూడదు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, ఎవరినీ గురువు అనకూడదు, ఎవరినీ గురువురాలు అని అనకూడదు. అంటే ఎవరు బోధకుడు లేడు, ఎవరు బోధకురాలు లేరు, అంతా కూడా ఏక సహోదరితో ఉన్నాము అని చెప్తున్నాను. నేను మీకు సహోదరుడిని అని దేవుడు యేసు ప్రభువారు ఎక్కడ చెప్తున్నారు? హెబ్రియా, అపోస్తలా? ఆ రెండు చూడండి. నేను హెబ్రీ ఏమో అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఏదో మనకు లోకంలో చిన్నదో పెద్దదో ఏమైనా గొప్పవి ఉంటే కనుక, ఒక చర్చికి ఒక 100 మంది వస్తే కనుక ఇంకా నిజంగా మనంత గొప్ప ఎవరూ లేరు, ఇంకా మనంత శ్రేష్టత ఎవరు లేదు. విర్రవీగుతాను.
అతిశయం, అతిశయం, ఉప్పొంగిపోవడం. నువ్వు ఉప్పొంగితే దేవుని కొరకే, నువ్వు అతిశయపడితే దేవుని కొరకే, నువ్వు ఆనందపడితే దేవుని కొరకే, నువ్వు సంతోషిస్తే దేవుని కొరకే. భూమండలం అంతా సంతోషింపదగిన నామం యెహోవా నామము మాత్రమే. ఎందుకో తెలుసా? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే నా బట్టి కదా అతిశయించాలి. నా పేరు చెప్పుకొని గర్వపడండిరా బాబు అని దేవుడు చెప్తున్నాడు. నా పేరు చెప్పుకొని సంతోషించండిరా బాబు, నా పేరు చెప్పుకొని ఇవన్నీ నేనిచ్చానని చెప్పుకోండి. మీది 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 అని చెప్పుకుంటారేంట్రా నాయన, నేనిచ్చాను కదా అని దేవుడు ఖచ్చితంగా నా పేరు పెట్టి చెప్పండి. నా గర్వము దేవుడే, నా ఘనత దేవుడే, నా వెర్రవీగుతనం దేవుడే, నా అతిశయము దేవుడే. నా దేవుడిని దాటగలిగి వచ్చినవాడు ఎవరు? ఆయన ముట్టినవాడు, నిన్ను ముట్టినవాడు, ఆయన కంటి పాపను ముట్టినవాడితో సమానం. ముట్టగలరా? ముట్టగలరా? అసలు ఎక్కడున్నాడు తెలుసా? నీకు ఎప్పుడన్నా కనిపించారా? ఎంత పెద్ద పెద్ద పదాలు కూడా నోటికి రాగానే ఎంత ఈజీగా మాట్లాడతామో. ఆ పదం యొక్క అర్థం తెలియదు, ఆ పదం యొక్క శ్రేష్టత తెలియదు, అసలు ఆ పదంలో ఉన్న బలం ఏంటో తెలియదు. కొండదీసి అవతల పడేస్తానని దేవుడు చెప్పాడు, బైబిల్లో ఉంది. చాలా సింపుల్గా ఉంది కదా, నేను ఒక్క నిమిషంలో చెప్పేశాను. ఒక్క నిమిషం కూడా పట్టకుండా చెప్పేశాను, కొండదీసి అవతల పడాడు. నిజంగా ఆ కొండ దగ్గరికి వెళ్ళడం ఎంత శ్రమ, దాన్ని తీయడం ఎంత శ్రమ. అసలు భూమిలోకంటే పాతుకుపోయిన ఆ కొండ కింద అంచు తవ్వగలిగిన వాడు ఎవరు, దాన్ని తీయగలిగిన వాడు ఎవరు? ఈజీగా మనకు తెలిసిన పని ఏమైనా ఉంటే బాంబు పెట్టి పేలిస్తే చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే అవి తీయగలం. ఎందుకంటే బలమైన బాంబు ఈ బలమైన దాన్ని బద్దలగొడుతుంది కాబట్టి ఈజీగా మనం ఇవి చేయగలుగుతాం. ఆ మాట యొక్క బలం ఎంత గొప్పది అంటే ఈ బండని వేసుకోండి. మాట అంత బండ వంటిది, అంత గట్టిది, అంత బలమైనదని దేవుడు చెప్తున్నాడు. ప్రతి పదం ఈజీగా అనేటివే. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపు వలననగా సమస్తము భూమి మీద కృప చూపుచున్న ఆయన బట్టి అతిశయించాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరికి గొడవ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వచ్చింది. పోనీ ఈ 11 మంది జాతుల్లోంచి వచ్చిందా? రాలేదు. ఈ 11 మందికి దేవుడు ఒక్కొక్క శ్రేష్టత, ఒక్కొక్క యాజకత్వం, ఒక్కొక్క నాయకత్వం ఇచ్చాడు. ఒక్కొక్క వంశావళి ఇచ్చాడు. బాగుంది. 11 మందిని ఆశీర్వదించాడు. బాగుంది. మరి అక్కడ ఆళ్ళెవరు కొట్టుకోలేదు. అందరూ బానే ఉన్నారు. కానీ ఒకే కుటుంబం నుంచి బయలుదేరి ఆ కుటుంబం ఎవరంటే లేవీ కుటుంబం, లేవీ గోత్రీకులు, లేవి యొక్క వంశావళికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కొట్టేసుకున్నారు. వీళ్ళు కొట్టేసుకొని ఉన్నవాళ్ళు కూడా కాల్చి తగలేసేశారు. ఉన్నవాళ్ళు కూడా అగ్గిలో పాతి పెట్టేశారు. ఉన్నవాళ్ళు కూడా భూకంపంలో సమాధి చేసేశారు. వీళ్ళిద్దరూ కుదిరి కుంపటం లేకుండా. కుళ్ళి అలాంటి పనులు చేస్తుంది. ఈర్ష్య అలాంటి పనులు చేస్తుంది. కుళ్ళి ఎంతవరకన్నా తీసుకెళ్తుంది. ఈర్ష్య ఎంతవరకన్నా తీసుకెళ్తుంది. సహించలేని మనస్తత్వాలు ఆ కుళ్ళిని ఏదో విధంగా చూపిస్తూనే ఉంటాయి. పదే పదే గాయపరచడానికే ఇష్టపడుతూ ఉంటాయి. కానీ ఆ గాయం పెద్దదయిందంటే ఒకటి మరణానికన్నా దారి తీసేద్ది, లేదా ఆ గాయం ఉన్న ప్లేస్ని వాళ్ళు తీసేసుకోవడానికన్నా ఇష్టపడతారు. కాలు మీద గాయం వేసిందంటే డాక్టర్లు తీసేయాలంటే తప్పదు, తీసేయాలి. ప్రాణం పోయిందంటే తప్పదు, మనం ఏం చేయలేం. కేవలం నిమిత్త మాత్రమే. ఒంటికొచ్చినా చేయలేం, ఇంటికొచ్చినా చేయలేం. చెయ్యగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆ దేవుని ముందెట్టడం మానేస్తారు. వాటిని చూసుకొని ఓ ఓ ఓ అతిశయపడిపోతుంటారు, వెర్రవీగిపోతూ ఉంటారు. మరి వాటికన్నా శ్రేష్ఠులు గనులు చాలామంది ఉన్నారు. చాలా సాధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. అన్నీ ఉన్న ఆకు ఎగరదంట, ఏమీ లేని ఆకే పిలపిల్లాడుతుందంట. అన్నీ ఉన్న ఆకులు మంచి సువాసన కలిగిన పదార్థములతో అది నింపబడి ఉంటుంది కాబట్టి అది పరిపూర్ణత కలిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు గాలికి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనమే పెద్ద వీరులము, మనమే పెద్ద యోగ్యులము, మనకన్నా మించిందేముందని ఒకపాటి గర్వం కన్నా ఎక్కువ గర్వం చెప్పుకోవచ్చు. అలాగా వీళ్ళు కూడా ఎప్పుడైతే దేవుడు అంత శ్రేష్టత వీళ్ళకి ఇచ్చాడో, ఎంత యోగ్యత అయితే ఇచ్చాడో, లేవి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎన్నుకొని వీళ్ళలో కలుపుకుండా ప్రత్యేకమైన యాజక కుటుంబానికి సంబంధించి యాజకత్వాన్ని ఇచ్చి వీళ్ళని ఎన్నుకున్నాడో వీళ్ళిద్దరికీ తగలడిపోయింది. ఎవరికి? మోషేకి, కోరాహుకి లేవికి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడికే నేను వస్తున్నాను. ఇది లాస్ట్ గోత్రం, అంటే లాస్ట్ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ గోత్రానికి సంబంధించిన వాడితను. అంటే లాస్ట్ కొడుకు అని నేను అంటలేదు, లేవి 3వ కొడుకు అనుకుంటా. చెప్పాను కదా, ఇంటి పేరు, ఒంటి పేరు, కులాల పేరులు కులాలు కాదు,
శ్రేష్ఠత పేర్లు, మతాల పేర్లు, ఏటిది వంశావళి పేర్లు. అని వీళ్ళు ఏం చేశారంటే వంశావళికి సంబంధించి చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వంశావళికి సంబంధించి మనం చూసుకుంటే గనక లేవి, మొట్టమొదటిగా లేవిని చూసుకుందాం. అంటే ఇప్పుడు దాకా 11 మందిని చూసుకున్నాం. ఇప్పుడు లేవిని మాత్రమే ప్రత్యేకంగా చూసుకుందాం. ఎందుకంటే దేవుడు లేవిని మాత్రమే ఆశీర్వదించాడు కాబట్టి. ఈ లేవి ఎవరు అని అంటే గనక మూడో మూడో కుమారుడు అనుకుంటా. చదివాను కదా మొన్న. అలా పెడదాం. లేవికి లేవికి ఒక్కడే కొడుకు. లేవికి కూడా ఒక కొడుకు ఉంటాడు. అంటే ఇప్పుడు లేవి లేవి అనే ఒక వ్యక్తికి, అంటే యోధా ఒక వ్యక్తి, తర్వాత రూబేన్ ఒక వ్యక్తి, షిమియోన్ ఒక వ్యక్తి అన్నట్టుగా లేవి కూడా ఒక వ్యక్తి. అతను కూడా, ఇతనికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఎవరంటే కహాతు. ఇక్కడ నుంచి మొదలవుతుంది సరైన విషయం. ఎక్కడంటే కహాతు. ఈ కహాతుకి 2 కొడుకులు ఉంటారు. ఆ 2 కొడుకులు ఎవరంటే, ఒక కొడుకు పేరు, మొదటి కొడుకు ఆరాము, రెండో కొడుకు స్టార్ రెండవ కొడుకు. అంటే ఈ హారాను ఈ స్టారు కలిపి ఎవరికి, లేవికి మనవళ్ళు అవుతారు. ఏమవుతారు, మనవళ్ళు అవుతారు. ఎలాగంటే ఒకసారి ఇతను ఉన్నాడు. అతను ఎవరు, అబ్రహాం. వాళ్ళిద్దరు మనవాళ్ళు ఎవరు, యాకోబు ఏసాబు అబ్రహాంకి మనవాళ్ళు అయినట్టుగా, ఇస్సాకుకి కొడుకులు అయినట్టుగా సేమ్ ఇక్కడ ఎలాగేసుకోండి. ఈ లేవికి ఒక కొడుకు ఉంటాడు, అంటే ఇస్సాకులాగా. ఈ లేవిని అబ్రహాం అనుకోండి. నిజంగా కాసమ్మా, అంటే మీకు కొంచెం అర్థం అవ్వాలని ఇలా ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే మీ సేవకులు చెప్తారు, ఇంత వివరంగా డీటెయిల్గా నేను చెప్పక్కర్లేదు. విషయం ఏంటంటే అత్తమాట అదే సబ్జెక్ట్ చెప్పరు కదా, ఒకవేళ మర్చిపోయి ఉంటారేమో. నేను కొంచెం క్లారిటీగా చెప్పడం తప్ప నాకు తెలుసు అన్న ఒక గర్వంతో కాదు సుమా. అలాంటివి ఎక్కడా కూడా నా మూలం ఉండవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాములాగా ఎవరతను, లేవి ఉన్నాడు. లేవి అబ్రహాము కొడుకులాగా ఇస్సాకు ఉన్నాడు. అలాగే ఇక్కడ లేవి కొడుకులాగా కహాతు ఉన్నాడు. అలాగే అబ్రహాము 2 మనవడులు యాకోబు యాసాబుల్లాగా ఈ లేవికి ఒక కొడుకున కహాతుకు ఒక కొడుకైన ఆరాను ఉన్నాడు. తర్వాత రెండవ కొడుకు స్టార్ అనే అతను ఉన్నాడు. బాగుంది, వీళ్ళిద్దరి సంగతి ఇలా బాగుంది. వీళ్ళిద్దరు కూడా లేవికి ఏమవుతారంటే మనవళ్ళు అవుతారు. మనవాళ్ళు అవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనవాళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరి యొక్క నుంచి మొదలైందనమాట చరిత్ర. లేవి గోత్రాన్ని దేవుడు యాజక గోత్రంగా ఎన్నుకున్నాడు. వాళ్ళని కలపలేదు. వీళ్ళందరూ 11 మంది గుంపు ఒకటే అయితే ఈ గుంపు మాత్రం ఒకటి. ఇది గుంపు కాదు, ఇంకా ఒకటే అంతే. 1కి 2, 2కి 3, 3కి 4, 4కి 5 ఇలా జాయిన్ చేస్తే ఒక 10 దాకా ఉంటే ఒక 10 గుంపులు అనొచ్చు, ఒక 10 మంది వ్యక్తులు అనొచ్చు. అదే ఒక వ్యక్తి ఉంటే ఒక గుంపు అని ఎలా అంటాం మనం? ఆ గుంపులో ఒక 100 మంది ఉంటే అక్కడ గుంపు, అక్కడ గుంపు, అక్కడ గుంపు ఉన్నారని చెప్పచ్చు. అలా చెప్పడానికి లేదుగా. ఇక్కడ ఒకే వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే లేవి. ఆ యొక్క జాతిని దేవుడు, ఆ యొక్క వ్యక్తిని, లేవిననే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేనికి ఎన్నుకున్నాడు? తన యొక్క పాద సేవ చేయడానికి, తనకి పూజ చేయడానికి, తనకి ఘనపరచడానికి, తన్ని దేవుని యొక్క సేవలోని సువార్తలోని ఉంచడానికి దేవుడు ఆ యొక్క రీతిలో ఎన్నుకున్నాడు. అతని నుంచి పుట్టుకొచ్చిందే కహాతు. అతని కొడుకు కహాతు. ఆ కొడుకులు ఇద్దరిలో కహాతుకి 2 పుట్టారు. ఆ 2 ఎవరు అనగా, ఒకరు ఆరాను, మొదటి కొడుకు ఆరాము, రెండో అతను కహాతు. వీళ్ళిద్దరిలో ఆరాను అనే కొడుకుకి పుట్టిన వాళ్ళే మోషే, అహరోను, మిరియాము. అంటే ఒక పాస్టర్కి పుట్టిన 3 సంతానం. అంటే ఒక యాజకుడికి పుట్టిన 3 సంతానం. ఆ యాజకుడు లేవి తాత అయ్యాడు, కహాతు కొడుకు అయ్యాడు,
హారాను ఇష్టారు మనవళ్ళు అయ్యారు. వీళ్ళిద్దరూ ఏమయ్యారంటే మునుమనవాళ్ళు అయ్యారు. ఎవరు? మోషేను కోరాహు మనవాళ్ళు అయ్యారు. ఎక్కడ వీళ్ళ కుటుంబం లెక్క ఇప్పుడు బయటపడుతుంది చూడండి. వీళ్ళిద్దరు ఎవరైనా అనగా హారానికి పుట్టింది ఎవరనగా మోషే, అహరోను, మిరియాము. వీళ్ళు ముగ్గురు హారానుకు పుడతారు. లేవీకి మనవాళ్ళు అవుతారు. తర్వాత ఇతనెవరు? ఇష్టారుకు పుట్టిన కొడుకే కోరాహు. ఇష్టారికి పుట్టిన కొడుకు ఎవరంటే కోరాహు. ఇప్పుడు వీళ్ళ రిలేషన్ సంబంధం ఎలా ఉంది? ఏమైంది అంటే అన్నయ్య తమ్ముడు. హారాను మీకు అర్థమవుతుందారా? ఇంత ఇంత తీవ్రంగా ఇచ్చేటప్పటికి నాకు అర్థం అవ్వట్లేదు. ఇలా ఇచ్చాను కానీ ముందు దాన్ని బాగా స్టడీ చేసేస్తాను. అయినప్పటికీ నేను ఇక్కడ డిస్టర్బ్ అయిపోతున్నానంటే ఆ మైండ్ దాని మీద పెట్టలేకపోతున్నాను. చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. కహాతుకు పుట్టిన అన్నయ్య తమ్ముడు. అన్నయ్య ఎవరు? హారాను. తమ్ముడు ఎవరు? ఇష్టారు. అంటే హారానుకి పుట్టిన కుమారులు ఎవరు? మోషే, అహరోను, మిరియాము. తర్వాత రెండో కొడుకు పుట్టిన పిల్లలు ఎవరు అనగా ఇష్టార్కు పుట్టిన కొడుకు ఎవరు అనగా ఒకే ఒకడు పుట్టాడు. ఆయనే రాకాసుడు. ఆయనే కోరాహు. కోరాహు అన్న పదంలోనే ఉంది క్రూరత్వానికి సంబంధించిందని. దేవుడు భలే సెట్ చేసి పెడతాడే పేర్లు. మధుర్యమైన పేరుకి మధుర్యమైన స్వభావాలు, రాక్షసి పేర్లకి రాక్షస స్వభావాలు, చిరాకు పేర్లకి చిరాకుగా. నేను చాలామందిని చూస్తాను బయట కూడా అలాగా. ఆ పేరుకి తగ్గ ఆ యొక్క లైఫ్ అలా వెళ్తుందేమో, తల్లిదండ్రులు సెట్ చేసినట్టుగా, దేవుడు ఏర్పరిచినట్టుగా. ఏమోలే. కాబట్టి ఈ కోరాహు పెద్ద కొడుకు. రెండవ కొడుకు ఇష్టారు కొడుకుకు పుట్టిన అతనే కోరాహు. ఇప్పుడు ఏమవుతారు? వీళ్ళిద్దరూ అన్నాదమ్ములు అవుతారు. ఎవరు? హారాను ఇష్టారు అన్నాదమ్ములు కదా. ఇప్పుడు ఏళ్ళ పిల్లలు ఏమవుతారు? పెదనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు కదా. మొన్న ఇదే కదా చెప్పాను, పెదనాన్న పిల్లలు చిన్నాన్న పిల్లలు. ఇప్పుడు వీళ్ళ వంశం అంతా ఏ వంశం? లేవి వంశం. వీళ్ళ గోత్రం అంతా ఏ గోత్రం? లేవి గోత్రం. ఇప్పుడు ఈ 11 మంది పాపం ఏళ్ళ జోలికి రాలేదు, ఏళ్ళ జోలికి వెళ్ళలేదు. కానీ చివరి టైంలో ఈ 11 మందిలో పుట్టిన ఈ కోరాహు తీరం లేక దేవుడు వరం ఇచ్చిన నాకు తీరం లేదని అన్నట్టుగా ఉంటారు చూసారా కొంతమంది. అలాగే ఏం చేశాడంటే దేవుడు వరం ఇచ్చినా కూడా పొందుకోకుండా కుళ్ళెక్కిపోయి ఈ 11 మందిలో కూడా ఈ 11 మంది యొక్క శ్రేష్టత జాతిలో కూడా చాలామందికి చచ్చిపోవడానికి కారణమైన కోరాహు క్రూరుడు మూర్ఖుడు అయినవాడు కోరాహు. ఆ కూరలు తీసుకొని కూరలో ఒకటి లేవేమో, పళ్ళ కింద కూరలు ఒకటి లేవేమో కానీ రాక్షసుడు యొక్క బుద్ధి కలిగినవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కోరాహమే ఇంతమంది చావుకి కారణమయ్యాడు. కేవలం కుళ్ళి, కేవలం అసూయ, కేవలం ఈర్ష, కేవలం స్వార్థము ఇక్కడి నుంచి మొదలవుతుందంటే ఇంకా 12కి సంబంధించింది ఉంది. ఆ 12 కూడా ఇచ్చాక ఈ వాక్యం అంతా చదివించాక అప్పుడు కోరాహు చరిత్ర మొదలెడతాను. కోరాహు దగ్గరికి మళ్ళీ దావీదు ఎందుకు మధ్యలోకి వచ్చాడు? కోరాహు బిడ్డలు వచ్చారు, మళ్ళీ కోరాహు బిడ్డలు ఎందుకు వచ్చారు? ఇదంతా కూడా తెలుసుకుందాం. సో ఇది లెంట్ డేస్ అయినప్పటికీ లెంట్ డేస్ మెసేజ్ ఇవ్వాలి. కానీ లెంట్ డేస్ మెసేజ్ నేను చాలాసార్లు ఇచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి దీంట్లో వెళ్తున్నాం కాబట్టి ఇక మధ్యన ఆపడం కుదరదు. ఇవి అయిన తర్వాత ఒకవేళ ఇస్తే అది ఇస్తాను. మీకు మతి లేనట్టు ఉంది, అప్పటికి అయ్యేపోతుంది అనుకుంటా. మీరు మొదలెట్టేటప్పటికి మీరు ఎప్పుడు మురుగుతారో, ఎప్పుడు తేలుతారో, ఎప్పుడు ఫినిష్ చేస్తారో మాకే తెలీదు. అప్పటికి ఈస్టర్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు చెప్పి ప్రయోజనం ఏముంది అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు షాపులోంచి తళతళా మెరిసిపోతున్న బంగారం తీసుకొస్తే ఎంత వాల్యూ ఉంటుందో, కొన్ని సంవత్సరాల తర్వాత భూమిలో పాతిపెట్టి బంగారం దొరికితే దాన్ని తీస్తే దానికి అంతకన్నా విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇది కొత్త బంగారం అంటారు, అది పాత బంగారం అంటారు. అంటే పాతదాన్ని ఏమన్నారు? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. అంటే పాతది చాలా శ్రేష్టమైనది కదా. బాబాయ్, మిగతా విషయాలన్నీ రేపు మొదలెట్టుకుందాం. నాకు బ్రెయిన్లో ఎక్కువైపోయో తక్కువైపోయో తల తిరుగుతుంది. కోరాహు సంబంధించిన విషయం. ఈ కోరాహు
సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగతా విషయాలు రేపు మొదలు పెడతాం. కోరాహు కోసం ఫస్ట్ స్టార్ట్ చేయాలో లేకపోతే మోషే యొక్క వంశం స్టార్ట్ చేయాలో దేవుని యొక్క కృప బట్టి మనం నడుతాం. దయచేసి నాకు జ్ఞానం ఇవ్వాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అప్పుడు దాకా ప్రాణాలతో ఉండాలని ప్రార్థన చేయండి. గ్యాపులు రాకూడదు అనుకుంటున్నాను. చాలా మటుకు కవర్ చేస్తున్నాను నాకున్న చిన్న చిటిక పనులు బట్టి. కాబట్టి ఏం లేదు, ఇంక ప్రార్థనే. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమె. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.